ఒక ప్రాంప్ట్ ఇచ్చి వెబ్సైట్ని డిజైన్ అనేది చేయాలి. ఓకేనా? సో మళ్ళీ ప్రాంప్ట్తోనే మనం ముందుకెళ్తుండాలి. అలా కాకుండా మనకు ఎప్పటి నుంచో వర్డ్ ప్రెస్ వాడే మల్టిపుల్ టెంప్లెట్స్ అనేది ఇస్తాడనమాట. ఏం చేయాలి తెలుసా? ట్రై టు ఫాలో ద స్టెప్స్. అపిరెన్స్కి వెళ్ళాలి, థీమ్స్కి వెళ్ళాలి, అపిరెన్స్కి వెళ్ళాలి, థీమ్స్కి వెళ్ళాలి, క్లిక్ ఆన్ యాడ్ థీమ్ అనమాట. క్లిక్ ఆన్ యాడ్ థీమ్ ఇవన్నీ చెప్తాను మీకు, నథింగ్ టు వరీ. లాగిన్ అయిన తర్వాత అపిరెన్స్కి వెళ్ళి థీమ్స్కి వెళ్ళాలి, క్లిక్ ఆన్ యాడ్ థీమ్. యాడ్ థీమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ట్రై టు సెలెక్టర్స్ వన్ థీమ్ అనమాట. ఇక్కడ కింద ఆస్ట్రా ఉంటుంది కదా, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ప్రీమియం వర్షన్ ఆఫ్ ఆస్ట్రా. ఇప్పుడు వర్డ్ ప్రెస్ మాడ్యూల్ అయిన తర్వాత మీకు ప్రీమియం, ఇది మీరు కొనాలంటే ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ టైప్ ఇన్ గూగుల్ ఆస్ట్రా థీమ్ అని చెప్పేసి టైప్ చేయండి. 100% లైసెన్స్డ్ వర్షన్, నాట్ ఏ స్పామ్, నాట్ ఏ నల్డ్, నాట్ ఏ క్రాక్డ్ థీమ్. బయట కొన్ని ఇవ్వడం లేదు సార్. వీ పేడ్ 90,000 ప్లస్ జిఎస్టీ అనమాట. సో మీరు ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసారు అనుకోండి, వీళ్ళు ఒక్క వెబ్సైట్కి ఎంత ఇస్తున్నారో చూడండి. ఇక్కడ యూ విల్ బి షాక్డ్ అనమాట. $70 పర్ యానం అనమాట. $70 పర్ యానం ఇవన్నీ మీకు వస్తుంది. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు గివ్. ఎవ్వరు మార్కెట్లు ఇవ్వడం లేదు. మీరు ఎవరైతే పే చేశారో అందరికీ కావాలంటే మీరు ఇంకొంతమంది కూడా చెప్పొచ్చు సార్. వెన్ వీ గెట్ ఏ రిఫరల్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ 750 రూపీస్ మీకు బోనస్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ కోర్స్లో జాయిన్ అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ దిస్ కైండ్ ఆఫ్ ప్రీమియం థీమ్ అన్నమాట. ప్రీమియం థీమ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నాకేం కావాలి సార్? ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ ఫ్రీ వర్షన్. ఓకేనా? దీని ఒక ప్రైజింగ్ ఎంత ఉంది సార్? ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగా ఇస్తాడు, పేడ్గా ఇస్తాడు అనమాట. నేను మీకు ఫ్రీ వర్షన్ అనేది ఇస్తున్నా. సో ఇది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనమాట థీమ్. జస్ట్ హోల్డ్ ఆన్ 1 minute. ఏది భయ్యా? నేను చేసిన భయ్యా, నేను చూస్తాను నాకు. మళ్ళీ నేను క్లాస్లో ఉన్నా, నేను చూస్తాను నాకు. చూస్తా. జస్ట్ ఏ మినిట్. వన్ ఇంపార్టెంట్ కాల్. సబ్స్క్రిప్షన్ ఇది ఇష్యూ వచ్చింది సార్. ఆస్ట్రాండ్ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ బ్యాచ్ 1కి ఇంకా ఇవ్వలేదు. ఇచ్చేసామండి వినయ్ కుమార్. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అనమాట. వి డోంట్ షేర్ ఎనీ లైసెన్స్ కీస్. మీరు లైసెన్స్ కీస్ షేర్ చేస్తే మీ అకౌంట్ డిజేబుల్ చేస్తా అన్నారనమాట. మేమే మీ అకౌంట్లో లాగిన్ అయ్యి వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. చిన్మయ్, ట్రై టు కాంటాక్ట్ విత్ వినయ్ కుమార్. ఓకే సార్. కొంచెం డిలే అయింది సార్. ఇప్పుడు వచ్చే బ్యాచెస్ కన్నీ ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాం. ఓకేనా? క్లిక్ ఆన్ యాక్టివేట్. సో మీరు ఎప్పుడైతే యాక్టివేట్ అని చెప్పి క్లిక్ చేస్తారో మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అనేది అయిపోతుంది. అంటే థీమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ థీమ్ అనేది ఏంది సార్ అంటే, సింపుల్గా నేను ఒక కార్ కొందాం అనుకుంటున్నాను సార్. టాటా బ్రాండ్ ఉంది, BYD మార్కెట్లో ట్రెండ్ అవుతుంది, మస్క్ మామద్ ఉంది, మీకు తెలిసిన హ్యుండాయ్ ఉంది, ఇంకా చెప్పుకుంటూ పోతే 10ల కొద్ది బ్రాండ్లు ఉన్నాయి. కియా కావచ్చు, ఇంకా మోరిస్ గ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్ దగ్గర ఒకటే వెహికల్ ఉంటుందా, మల్టిపుల్ మోడల్స్ ఉంటాయా అంటే, ఒక బ్రాండ్ దాని లోపల మల్టిపుల్ మోడల్స్, నీ బడ్జెట్ తగ్గట్టు 4 సీటరా, 6 సీటరా, 8 సీటర్ దాని తగ్గట్టు నీకు కార్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కార్ బ్రాండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆస్ట్రా అనేది ఒక ఇండస్ట్రీ రికమెండెడ్ థీమ్ అనమాట. ఇండస్ట్రీ రికమెండెడ్ అల్టిమేట్ థీమ్ అనమాట. దీని లోపల మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే నీకు కావాల్సిన బడ్జెట్ తగ్గట్టు ఏ విధంగా అయితే కార్ సెలెక్షన్ చేసుకుంటావో, అలాగే ఆస్ట్రా లోపల నీకు డిపార్ట్మెంట్ తగ్గట్టు లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. నాకు హాస్పిటల్ కావాలి, నాకు నర్సరీ కావాలి. అంటే నర్సరీ అంటే స్కూల్ కాదండి, చెట్లు నాటేది చిన్నది నర్సరీ ఉంటుంది కదా, అది అనుకోవచ్చు. స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, కామర్స్ వెబ్సైట్ కావచ్చు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఓకేనా? అలా ఐటీ సర్వీసెస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావచ్చు, అట్లా కుప్పల కొద్ది టెంప్లెట్స్ ఉన్నాయి. 300+ టెంప్లెట్స్ అన్నమాట. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇక్కడ మీరు చూస్తే వెన్ యూ కమ్ హియర్, జస్ట్ ఏ మినిట్, వెన్ యూ కమ్ హియర్, ఇక్కడ మీకు స్టార్టర్ టెంప్లెట్స్ ఇస్తాడు అని మాస్టర్కి వెళ్ళేసి, వెన్ యూ కమ్ టు ద స్టార్టర్ టెంప్లెట్స్, ఈ స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయో చూడండి సార్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది అల్టిమేట్ అనమాట, లేటెస్ట్ డిజైన్, సూపర్ గా ఉంది. వీఆర్ గోయింగ్ టు మేక్ డిజైన్స్ లైక్ దిస్. బాగుందా సార్ ఇది? దిస్ ఈస్ ఎ ప్రీమియం టెంప్లెట్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. మార్కెట్లో ఇట్లాంటి వెబ్సైట్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 10,000, 15,000, 25,000. ఇక్కడ మీకు అన్ని సీక్రెట్స్ చెప్తున్నాను సార్. ఒకవేళ ఇది కావాలనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫ్రీ కావాలంటే ఫ్రీ, ప్రీమియం కావాలంటే ప్రీమియం. ఇక్కడ మల్టీపర్పస్ ఉంటుంది. ఈ మల్టీపర్పస్ మీద క్లిక్ చేసి యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. లేదు సార్ నాకు డిఫరెంట్ గా కావాలంటే యూ క్యాన్ సెలెక్ట్ ద బిజినెస్. దాంట్లో నాకు డిజిటల్ ఏజెన్సీ కావాలి. వెన్ యూ క్రియేట్ ఏ ఫిల్టర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ టెంప్లెట్స్. చూడండి ఇవన్నీ ఉన్నాయి మీకు. ఇందులో కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని ప్రీమియం ఉంది. ఎగ్జాంపుల్ ఇది కావాలి నాకు, టెక్ స్టార్ట్అప్ అనేది ఉంది. క్లిక్ హియర్. టెక్ స్టార్ట్అప్ లోపల ఏమైంది, లైవ్ ప్రివ్యూ అనమాట. ఇది కంప్లీట్లీ ఫ్రీ. వెన్ ఐ క్లిక్ ఆన్ వ్యూ, వితౌట్ ఎనీ రూపీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ డిజైన్స్ అనమాట. బాగుందా సార్? దిస్ ఈస్ నాట్ AI, దిస్ ఈస్ ఎ ప్రీమేడ్ టెంప్లెట్స్ బై కంపెనీ ఎక్స్పర్ట్స్ అన్నమాట. UI యూజర్ ఇంటర్ఫేస్, UX యూజర్ ఎక్స్పీరియన్స్,
డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు కింద మీద పడి మొబైల్ ఎట్లా ఉండాలి, డెస్క్టాప్ ఎట్లా ఉండాలి, టాబ్లెట్ ఎట్లా ఉండాలి, ఫాంట్ కరెక్ట్గా ఎట్లా ఉండాలి, స్పేసెస్ ఎట్లా ఉండాలి, కరెక్ట్ లోడ్ అవుతుందా లేదా, మల్టిపుల్ టెస్ట్ చేసిన తర్వాత ఇలాంటి టెంప్లెట్స్ అనేది వస్తాయన్నమాట. ఇలాంటి టెంప్లెట్స్ మీరు ఒక క్లిక్ తో వాడొచ్చు. సో ఈ టెంప్లెట్స్ అని కావాలంటే ఏం చేయాలి, నేను కార్ షోరూమ్కి వెళ్ళాను, బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాను, దాని లోపల మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, థీమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టెంప్లెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఏం కావాలి, ఇట్లా టెంప్లెట్స్ కావాలంటే ఏం చేయాలి తెలుసా, ఇక్కడ మీకు స్టార్ట్ బిల్డింగ్ వెబ్సైట్ ఉందా, ట్రై టు క్లిక్ దిస్ వన్. థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ బిల్డింగ్ వెబ్సైట్ నవ్ అని చెప్పేసి కొట్టండి. ఇక్కడ మీకు ఒక ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ అవుతుంది. టెంప్లెట్స్ ఉంటాయన్నమాట, కార్ లోపల మోడల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో మీకు ఇలాంటి టెంప్లెట్స్ అన్ని కావాలంటే ఈస్ గోయింగ్ టు గివ్ ఏ టెంప్లెట్ కిట్ ఒకటి ఇస్తాడు అనమాట ఇతను. ఓకేనా, అండ్ ద ప్లగిన్ ఈజ్ యాక్టివేటింగ్. దీని లోపల మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఒక్కసారి చూడండి, ఇది యాక్టివేట్ అయిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు నో ఎవ్రీథింగ్ అనమాట. జస్ట్ ఏ మినిట్. ఇది మీకు ఎండింగ్ లో ఇస్తాం సార్, వర్డ్ ప్రెస్ అయిపోయింది అని ఎప్పుడు నేనైతే అంటానో నెక్స్ట్ డే మీ అకౌంట్ లో ఉండిపోతుంది. లేదా నేను క్లయింట్ కూడా ఇవ్వాలంటే క్లయింట్ కూడా ఇవ్వచ్చు, దానికి అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు $70 మేము తీసుకోము, పర్ థీమ్ మీకైతే ₹500 కి మేము ఇస్తాం అనమాట. 100% లైసెన్స్డ్ థీమ్, జస్ట్ ₹500. 7,000 అంటే $69 అంటే 7,000 అనమాట. 7 8 56, ₹5,500 ఉన్న థీమ్ మీకు జస్ట్ ₹500కి వస్తుంది. నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను సార్, నా క్లయింట్ కావాలి, మీకు ప్రీమియం థీమ్ ఇవ్వమంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ జస్ట్ 500. మార్కెట్లో ఎవ్వరు ఇవ్వడం లేదు, మేము ఇస్తున్నాం అనమాట. ఓకేనా, సో టేకింగ్ టైం, యాక్టివేట్ అవుతుంది, జస్ట్ హోల్డ్ ఆన్, టేక్స్ టైం. ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి ఎంబట్ అయిపోతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం, వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఓకేనా, జస్ట్ హోల్డ్ ఆన్, టేకింగ్ టైం. యాక్చువల్గా అయిపోవాలి, ఈ టైం వరకు అయిపోవాలన్నమాట. మధ్యలో డిస్టర్బ్ చేసి ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది అనమాట. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మనకి ఏ విధంగా అయితే కోపం వస్తుందో, ఇది కూడా టెంప్లెట్ లోపల మల్టిపుల్ ఫైల్స్ ఉంటుంది. అది ప్యాచ్ చేయడానికి అంటే నెట్వర్క్ బాగుండాలి, మన సైడ్ బాగుండాలి, వాళ్ళ సైడ్ సర్వర్ బాగుండాలి, ఇంటర్నెట్ బాగుండాలి, మొత్తం బాగుండాలి, అప్పుడు ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మధ్యలో ఏదైనా రిఫ్రెష్ చేసి ఏమైనా పెట్టినాం అనుకో, మనం నిద్ర చేసి ఏ విధంగా అయితే డిస్టర్బ్ అయితే అవుతామో మెంటల్గా, ఇక్కడ కూడా ఏమవుతుంది సార్ అంటే టెంప్లెట్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట, కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రై టు హోల్డ్ ఫర్ 1 or 2 minutes, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ కాలేదనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఈ రైట్ క్లిక్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ అనమాట. వచ్చిందా సార్, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో, అంటే ఇది సంథింగ్ నెట్ ఇష్యూతోనే అక్కడ బఫర్ అవుతుంది. కొత్త ట్యాబ్ లోకి వచ్చేసరికి అయిపోయింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో స్టార్టర్ టెంప్లెట్స్ అని కనిపిస్తుందా, ఇంతకుముందు ఇక్కడ లేదు. మీరు చూస్తే ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ లేదు, అపియరెన్స్, థీమ్స్, డిజైన్ ఇట్లా అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ కూడా ఏం లేదు. కానీ ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో స్టార్టర్ టెంప్లెట్స్ అనేది వచ్చింది. క్లిక్ ఆన్ స్టార్టర్ టెంప్లెట్స్. ఎప్పుడైతే మీరు స్టార్టర్ ఇది వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నీడ్ దిస్ వన్, జస్ట్ క్లోజ్ ఇట్. ఆ స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తారో ఇలాంటి డాష్ బోర్డ్ అనేది వస్తుంది. మీరు ఏఐతో చేస్తారా, తర్వాత చేద్దాం సార్, ఏఐతోని మన సబ్జెక్ట్ ఏఐతో కాబట్టి నథింగ్ టు వరీ. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ టెంప్లెట్స్. బిల్డ్ విత్ టెంప్లెట్స్ అని తీసుకోండి. ఇక్కడ మనకి ఎడిటర్ ఉంటుంది అనమాట. మీరు మొబైల్లో కూడా కీప్యాడ్ ఎడిటర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫోన్లో, వాట్సాప్ చేసేటప్పుడు ఒక లాగా ఉంటుంది. కొంతమంది థర్డ్ పార్టీ ఎడిటర్స్ అనేది ఎంటర్ చేసుకుంటారు, అంటే కీప్యాడ్ అనమాట. మీరు టైప్ చేస్తుంటారు కదా, ఆ కీప్యాడ్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. కొంతమందికి డిఫాల్ట్ గా ఇష్టం, కొంతమంది గూగుల్ వాళ్ళు వాడతారు అనమాట, జీబోర్డ్ అని చెప్పేసి వాడతారు, ఇంకొంతమంది థర్డ్ పార్టీ వాడతారు. ఇక్కడ కూడా ఏంది, వెబ్సైట్ డిజైన్ చేయడానికి పేజ్ బిల్డర్స్ అన్నమాట. ఒకటి బ్లాక్ ఎడిటర్ ఉంటుంది, ఎలిమెంటర్ ఉంటుంది. ఎలిమెంటర్ ఈజ్ అ డెడ్ ఈజీ, క్లిక్ ఆన్ ఎలిమెంటర్. ఎలిమెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు దాని రిలేటెడ్ టెంప్లెట్స్ అనేది లోడ్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ నౌ. జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్స్ అప్డేటింగ్ ద కంటెంట్, జస్ట్ హోల్డ్ ఆన్. గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ప్రీమియం స్టార్టర్ టెంప్లెట్స్ మోర్ అట్ ఏ సింగిల్ లో కాస్ట్ అంటుండు. మినిమం $70 కట్టాలి. డిస్కౌంట్ ఇచ్చిండు అనుకో, ఇస్తాడు, గట్టిగా ఇస్తాడు డిస్కౌంట్. ఎంత, $49, $55 మాక్సిమం, అంతే. సో వచ్చిపోయింది సార్, ఏం కాదు. క్లిక్ ఆన్ అపియరెన్స్ లోపల స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి, వచ్చిపోయింది, అంతే, ఏం కాదు. స్లోగా లోడ్ అవుతుంది సార్, జస్ట్ హోల్డ్ ఆన్. కాన్ఫిగరేషన్ ఇష్యూ, సేమ్ బిల్డ్ విత్ టెంప్లెట్స్, నాకు ఎలిమెంటర్ కావాలి, ఇది లోడ్ అవుతుంది అనమాట. మేబీ లేటర్. సింకింగ్ టెంప్లెట్స్ లైబ్రరీ, జస్ట్ వెయిట్ చేయండి. ఇది స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక్కసారి లోడ్ అయిన తర్వాత అయిపోతుంది. మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే లోడింగ్ అనేది అవుతుందో ఇక్కడ కూడా అదే అనమాట. ట్రై టు గివ్ 2 to 3 minutes అండ్ ఆల్ విల్ బి డన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ చూసుకోండి. ఇక్కడ ప్రీమియం అయితే పైసలు కట్టాలి, ఫ్రీ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నాకేం కావాలి సార్, చూడండి ఎన్ని ఉన్నాయో. దిస్ ఈస్ ప్రీమియం, దిస్ ఈస్ ప్రీమియం, దిస్ ఈస్ ఆల్సో ఫ్రీ, దిస్ ఈస్ ఫ్రీ, దిస్ ఈస్ ప్రీమియం. ఇది బాగుంది సార్, అర్త్లీ ఎలిగెన్స్ అని చెప్పేసి బ్రింగింగ్ యువర్ గార్డెన్ నర్సరీ రిలేటెడ్ థీమ్ ఉంది, చాలా బాగుంది.
అంటే ఇది ఒక డిపార్ట్మెంట్కి వచ్చిన దాన్ని నచ్చింది అనుకో, దీనికి నచ్చినట్టు మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. నాకేం కావాలి, నాకు పోర్ట్ఫోలియో కావాలన్నమాట. ఇక్కడ లోకల్, ఇక్కడ బిజినెస్ లోపల మీకు ఏమైనా కనిపిస్తుందో చూడండి, దిస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్. ఇక్కడ ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, మూవర్స్ అని చెప్పేసి ఉంది. పర్సనల్ కేర్ లోపల సెలూన్, బ్యూటీ, ఫిట్నెస్, యోగా, స్పా అండ్ మసాజ్. ప్రొఫెషనల్ లోపల ఫినాన్స్, అకౌంటెంట్, లా, కోచ్, మెడికల్, ఫోటోగ్రఫీ, కన్సల్టెంట్, ఇంటీరియర్ డిజైన్, వెబ్ డిజైనర్. సార్ వెబ్ డిజైనర్ కాబట్టి వెబ్ డిజైనర్ సెలెక్ట్ చేసుకుందాం. దీని లోపల ఫ్రీ ఏది ఉంది సార్, దిస్ ఈస్ ఫ్రీ. ప్రీమియం దిస్ ఈస్ ఫ్రీ. ఇది 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 బాగుంది, ఇది పేడ్, ఇది ఫ్రీ, ఇది ప్రీమియం. చూసారా, జస్ట్ ఒక దాంట్లో చూసుకుంటే ఎన్ని ఫ్రీగా ఉన్నాయి మనకి. ఇది కూడా చేసుకోవచ్చు, ఇది కూడా చేసుకోవచ్చు. సో దిస్ లుక్స్ గుడ్, దిస్ లుక్స్ గుడ్. సో దిస్ లుక్స్ చాలా బాగుందండి, ఇది బాగుంది. క్లిక్ ఆన్ పర్సనల్ పోర్ట్ఫోలియో. సో మీ గురించి మీరు రాసుకోవడానికి క్లిక్ చేయండి. ఇట్లా ఇలా క్లిక్ చేస్తే మనకి టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. నీ దగ్గర ఏదన్నా లోగో ఉందనుకో, లోగో అప్లోడ్ చేసినాం అనుకో, ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. అప్లోడ్ ఫెయిలియర్. ఇక్కడ ఏమున్నాయి చూడండి కలర్స్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అంటే డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. ఎప్పుడైతే ఇట్లా సెలెక్ట్ చేసినావు అనుకో, నీకు కొంచెం వేరియేషన్ సూపర్ లగ్జరీ కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎంత సూపర్ గా ఉందో, ఎంత సూపర్ గా ఉందో చూడండి. బ్యాక్గ్రౌండ్స్ కానీ, దాని వే ఆఫ్ బిహేవియర్ కానీ, ఎంత లుక్ అండ్ ఫీల్. ఇదంతా మనకు చేయాలంటే టైం పడుతుంది. సో లోగో అప్లోడ్ చేసినా కానీ నీకు బాగానే వస్తుంది. సో ఐ విల్ గో ఫర్ దిస్ వన్, లుక్స్ గుడ్, చాలా బాగుంది. లేదా నాకు ఈ కలర్ ఇష్టం అంటే నాకు ఈ కలర్, ఐఎమ్ గోయింగ్ విత్ గ్రేడియంట్, ఏమంటారు సార్, ఇది గ్రీన్ వేరియంట్కి వెళ్తున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. లేదు సార్ మన ఐటీ కంపెనీ బ్లూ కావాలంటే బ్లూ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లుక్స్ గుడ్, నథింగ్ టు వరీ. క్లిక్ ఆన్ కంటిన్యూ. నీకు ఏమేమి కావాలి, ఈడు ఏదైతే సెలెక్ట్ చేసి ఉంటాడో డోంట్ టచ్ ఎనీథింగ్. ఈడు ఏది ఇస్తుండో మనకి ఎస్సీఓ దొద్దు, మళ్ళీ చెప్పుకుందాం. ఎస్సీఓ నాకు పేజ్ బిల్డర్ ఒకటి కావాలి, కాంటాక్ట్ ఫామ్ మీద ఇస్తున్నాడు. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈడు ఏదైతే ఇచ్చాడో దాని డిఫాల్ట్కి వదిలేసి క్లిక్ ఆన్ కంటిన్యూ అని కొట్టండి. ఇది అడుతుంది అనమాట, నీ పేరేంది, నువ్వెవరు అని అడుతుంది. ఆన్సర్ SUBRAMN, మై నేమ్ మైసెల్ఫ్ సుబ్రహ్మణ్యం, నా మెయిల్ ఐడి ఇది. ఐఎమ్ ఏ బిగినర్, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ ఏ బిల్డింగ్ ఫర్ మై సెల్ఫ్ మై కంపెనీ, అండర్స్టాండ్, లెట్స్ గో అని చెప్పేసి క్లిక్ చేసి క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. కథం కేల్ కథం దుకాన్ మంత్. మీ వెబ్సైట్ అనేది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది సార్. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో మీ వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు డిజైన్ చేసిన ఇమేజెస్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, కంప్లీట్ A to Z అనేది ఆ సర్వర్ ఎవరైతే డిజైన్ చేశారో వర్డ్ ఆస్ట్రా కంపెనీ వాళ్ళ సర్వర్ నుంచి మన AIPDMA B3 మైల్స్ వెబ్ హోస్టింగ్లకి డంప్ అయ్యి ఇన్స్టాల్ అయ్యి యాక్టివేట్ అనేది అవుతుంది. టేక్ సమ్ టైమ్, జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా. లోపల ప్లగిన్స్ ఏమేమి యాక్టివేట్ అవుతుందో చూడండి. ఇంతకుముందు ఎలిమెంటర్ వచ్చింది, ఇప్పుడు WP ఫార్మ్స్ లైట్ యాక్టివేటెడ్. జస్ట్ హోల్డ్ ఆన్. ఒక్కసారి ఇదైన తర్వాత స్పీడప్ అయిపోతుంది సార్, నథింగ్ టు వరీ. ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఇష్యూస్ వస్తే నథింగ్ టు వరీ, టేక్స్ టైమ్. వీఆర్ బిల్డింగ్ యువర్ వెబ్సైట్, సారీ సంథింగ్ వెంట్ రాంగ్, క్లిక్ హియర్ అండ్ విల్ ట్రై అగైన్. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, అది మళ్ళీ ఆడుతుంది. క్లిక్ ఆన్ స్టార్ట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకొని దట్ విల్ బిల్డ్ వన్ వెబ్సైట్స్ అన్నమాట. ఒక్కొక్కసారి అట్లా గ్లిచ్ వస్తుంది సార్, అది మీరు ప్రీమియం తీసుకున్నా, హోస్టింగ్ కార్డ్ తీసుకున్నా, బ్లూ హోస్ట్ తీసుకున్నా, బిగ్ రాక్ తీసుకున్నా, మైల్స్ వెబ్ తీసుకున్నా, సమ్ టైమ్స్ ప్యాచ్ వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి సెట్ అయిన తర్వాత సూపర్ ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ట్రై టు కంటిన్యూ. అండ్ ఇట్స్ డంపింగ్ అనమాట. ఇంపోర్టెడ్ మెయిల్ 1 మీడియా సంథింగ్ ఏదో డంప్ అవుతుంది డేటా. జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్ విల్ బి డన్.